నారాయణగేట్ నియోజకవర్గం రైతులకు నిరంతర విద్యుత్ అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని లో వోల్టేజ్ అందించడం ద్వారా వ్యవసాయ భూములు వద్ద రైతులు బోర్ మోటార్లు కాల్పై రైతులకు తలకు మించిన భారం అవుతుందని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం నాడు పెద్ద శంకరంపేట కేంద్రంలో ఉత్తులూరు బ్రిడ్జి నుండి పెద్ద శంకరంపేట బస్టాండ్ వరకు రైతులతో కలిసి నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం రోడ్డుపై 30 నిమిషాలు బైఠాయించి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధాలు నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత భూపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర పాలకులు తెలంగాణ ఏర్పడితే కరెంటు సమస్యలు ఉంటాయని ఎగతాళి చేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలో రాగానే రైతులకు 24 గంటల కరెంటు సరఫరా చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు రాగానే కరెంటు కోతలు వచ్చాయన్నారు. ఇప్పుడేమో పరిస్థితి ఏముంది, మట్టర్లలో నీళ్ళు ఆగుండలేదు, చెరువులలో నీళ్ళు ఆగుండలేదు. ఆ నీళ్ళు ఆగక అదో ప్రాబ్లం. దాని ద్వారా ఇంకా గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా పూర్తిగా కిందికి వెళ్ళిపోయింది. నీళ్ళు పంటలు పెట్టుకుంటే రైతులు పంటలు ఎండిపోయే పరిస్థితి. మొన్న యాసంగిలో కూడా అదే జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరగలేదు. మరి దీని కొరకని నారాయణఖేడ్ ప్రాంతం బాగా ఎడారిలాగా మారిన ప్రాంతం అని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచన బసవేశ్వరరావు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని పెట్టాడు. ఆ బసవేశ్వర లిఫ్టింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు భూసేకరణ కూడా చేసినాం. ట్రాన్స్ఫార్మర్ దాని కొరకని ట్రాన్స్ఫార్మర్ కొరకని స్థలం కేటాయించినాం. ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేసినాం.